కాకతీయ కాలంలో మనకు ప్రధానమైనటువంటి యొక్క భాషలు ఏ భాషలు ప్రోత్సహించారో అందులో తీసుకున్న ప్రసిద్ధి చెందిన కవులు వారి యొక్క రచనలు తీసుకుందాం. కాకతీయులు అనే వాళ్ళు ప్రధానంగా తెలుగు సంస్కృత భాషలను పోషించడం జరిగింది. వీళ్ళని అందుకే కాకతీయ రాజులను వచ్చేసి ఆంధ్ర రాజులని కూడా సంబోధిస్తారు. కాకతీయ కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి యొక్క కవుల్లో పాల్కురూరి సోమనాథుడు, ఇతడు బసవ పురాణం అనేటువంటి కావ్యాన్ని గ్రంథాన్ని రచించండి. పాల్కురూరి సోమనాథుడు బసవ పురాణం. నన్నెచోడుడు కుమార సంభవం. అదేవిధంగా విద్యానాథుడు ప్రతాపరుద్రీయం అనేది సంస్కృతం రచించడం జరిగింది. విద్యానాథుడు ప్రతాపరుద్రీయం అనేది సంస్కృతం రచించాడు. జయపసేనాని గీతారత్నావళి మరియు నృత్యరత్నావళి అనేటువంటి సంస్కృతంలో గీతారత్నావళి, నృత్యరత్నావళి అనే గ్రంథాలు సంస్కృతం రచించిన వాడు ఎవరని అడిగినప్పుడు జయపసేనాని. అదేవిధంగా వల్లభరాయుడు క్రీడాభిమానం అనేది తెలుగులో రచించాడు. చాలాసార్లు అడిగేస్తాను. క్రీడాభిమానం అనేటువంటి గ్రంథాన్ని తెలుగులో రచించిన వ్యక్తి ఎవరంటే వల్లభరాయుడు అనేవాడు రచించడం జరిగినది. పాలకులూరి సోమనాథుడు బసవ పురాణం. నన్నచోడుడు కుమార సంభవం. విద్యానాథుడు వచ్చేసి ప్రతాపరుద్రీయం సంస్కృతంలో. జయపసేనాని గీతారత్నావళి, నృత్యరత్నావళి అనే గ్రంథాలను సంస్కృతం రచించాడు. అదేవిధంగా వల్లభరాయుడు వచ్చేసి క్రీడాభిమానం అనే కావ్యాన్ని తెలుగులో రచించడం జరిగినది. అదేవిధంగా కాకతీయుల కాలం ప్రసిద్ధి చెందినటువంటి నృత్యం వచ్చేసి ఏమిటంటే ప్రసిద్ధ నృత్యం పేరిణి నృత్యం. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన నృత్యం ఏదంటే పేరిణి నృత్యం తీసుకోవచ్చు.